భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మకమైన మార్పును ప్రకటించింది. ఇకపై ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవడానికి ప్రజలు ఆధార్ సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఉడాయ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కొత్త సేవను ప్రవేశపెట్టారు. ఇది జనవరి 28 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. దీనివల్ల వినియోగదారులు తమ మొబైల్ నెంబర్ను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా సులభంగా అప్డేట్ చేసుకునే వీలు కలుగుతుంది. తద్వారా ఆధార్ సేవలు మరింత సరళంగా, వేగంగా మారతాయని అధికారులు భావిస్తున్నారు. ఆధార్లో మొబైల్ నెంబర్ను ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దే ఉండి ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆధార్ ఫేస్ ఆర్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం ఆధార్ యాప్లో లాగిన్ అయి ప్రొఫైల్ అప్డేట్ విభాగంలో మొబైల్ నెంబర్ అప్డేట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. మీ కొత్త మొబైల్ నెంబర్ నమోదు చేసిన తర్వాత కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేయాలి. ఇది విజయవంతమైతే ఎటువంటి బయోమెట్రిక్ యంత్రం లేకుండానే మీ నెంబర్ అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీకు స్మార్ట్ ఫోన్ వాడటం తెలియకపోతే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్ళాలి. అందులో సర్వీస్ రిక్వెస్ట్ విభాగంలో ఆధార్ మొబైల్ అప్డేట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. మీ పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ నమోదు చేస్తే మీ ప్రాంతంలోని పోస్ట్ మ్యాన్ మీ ఇంటికి వస్తారు. ఆయన వెంట తెచ్చే చిన్న బయోమెట్రిక్ పరికరం ద్వారా మీ వేలిముద్రలు తీసుకొని మొబైల్ నెంబర్ను అప్డేట్ చేస్తారు. ఈ సేవకు గాను ప్రభుత్వం నిర్ణయించిన ₹50 రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అప్డేట్ పూర్తయిన తర్వాత మీకొక URN వస్తుంది. దాని ద్వారా మీరు స్టేటస్ను ట్రాక్ చేయవచ్చు. సాధారణంగా 24 నుండి 72 గంటల్లో మీ కొత్త మొబైల్ నెంబర్ ఆధార్తో అనుసంధానం అవుతుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఈ కొత్త విధానం ఎంతో మేలు చేయనుంది. బ్యాంకింగ్ సేవలు, గ్యాస్ సబ్సిడీ, వివిధ ఆన్లైన్ ప్రభుత్వ పథకాలను పొందడానికి ఆధార్కు మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉండటం అత్యంత కీలకం. గతంలో నంబర్ మార్చుకోవాలంటే సెంటర్లకు వెళ్లడం అనివార్యం కాగా ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ లేదా ఆధార్ యాప్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ముఖ గుర్తింపు వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఇంటి వద్ద నుంచే ధృవీకరణ పూర్తి చేసుకునేలా సాఫ్ట్వేర్ను రూపొందించడం మరింత సులభంగా నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. సైబర్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియలో మల్టీలెవెల్ వెరిఫికేషన్ను అమలు చేస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుంది. ఈ కొత్త సౌలభ్యంతో ఆధార్ సేవా కేంద్రాల్లో రద్దీ తగ్గడమే కాకుండా సామాన్యులకు సమయం, రవాణా ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయి.